ఈనాడు దివ్య పూజా బలిలో ప్రత్యేకముగా 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి ఆరోగ్య మేరీ ఫ్రమ్ షాద్ నగర్. గొల్లమారి కస్పరెడ్డి గోపు షవిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గోపు ప్రవీణ్ కల్పన మరియు వారి కుటుంబ సభ్యులు. తాతిరెడ్డి చిన్నపరెడ్డి తుమ్మ ఆరోగ్యమ్మ తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. తానుగుండ్ల అంతోనిరెడ్డి మెర్లినమ్మ శ్యామల జోజిరెడ్డి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి ఎన్నారెడ్డి అంబటి లూర్దిరెడ్డి ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి జ్ఞానరెడ్డి తేకులమ్మ ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తుమ్మ షవురెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మారెడ్డి లీనారెడ్డి షౌరీలు శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపురెడ్డి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్ సిసిలియా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని పూజ సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి జోసఫ్ బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని మరియు కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు ఏ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుళ్ళ బాలకోటయ్య సోలే సాలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రేయ మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు మువ్వల రెజీనా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. నెలటూరి రాయప్ప నెలటూరి లలిత కుమారి నెలటూరి రూబేనమ్మ తలారి చక్రయ్య ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు నెలటూరి అంతోనమ్మ తలారి శేఖర్ బాబు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గొంతుపులుగు మోషే గొంతుపులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గొంతుపులుగు అమర్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కందుల రూద్దురెడ్డి శ్యామల అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మేరుగ శ్రీనివాసరావు కె సుమ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. సలిబిండ్ల జోజిరెడ్డి ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సలిబిండ్ల ఫాతిమా ఆరోగ్య మేరీ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాయ చిన్నపరెడ్డి అల్లం ఇన్యాసమ్మ మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ రాయ విజయ మరియు కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ పాప శాపములు తొలగిపోవాలని మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జేవియర్ శామ్ సెబస్టిన్ ఆరోగ్య మేరీ స్టీవెన్ సెబస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో మరణించిన లెసెల్ ఫ్రాన్సువా బి సరోజాస్ స్టాన్లీ వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరి దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు
విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సుందర్ రాజ్ పిళ్ళై, లక్ష్మీ పిళ్ళై ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో మరణించిన సకల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు విన్సెంట్ రాజ్, బొంబిన రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఫ్రెడరిక్, సెలీనా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. గొలమారి బాలరెడ్డి, మరియమ్మ, పుష్పాంజలి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని దివ్య పూజా బలి సమర్పించేవారు యాంటోనీ మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ చిన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏరువ సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన జి ఆరోగ్యస్వామి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు జి సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ప్రతి ఆత్మను, దిక్కులేని ఆత్మలను, మా విచారణలో మరణించిన ఆత్మలను, మా కుటుంబంలో మరణించిన ఆత్మలను మరియు ఫాదర్ తెరన్ జోన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ సుధాకర్ రెడ్డి, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ మర్రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు సంధ్య మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ మర్రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు కవిత మరియు వారి కుటుంబ సభ్యులు. నీ పద సేవలో, నీ పాద పూజలో పరవశమందగా వచ్చాము స్వామి. పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు పరవశమందగా వచ్చాము స్వామి. పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరలు వీయగా. విరిసిన హృదయాలతో, ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో, ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పూజలు చేయగా వచ్చాము స్వామి.
నీ పద సేవలో నీ పాద పూజలో నీ పద సేవలో నీ పాద పూజలో. నా దేవా, నేను నీకు ప్రార్థన చేయుచున్నాను. నేను నిన్ను నమ్మితిని. నా విరోధులు నా పతనమును చూసి సంతసింపకుండానట్లు చేయము. వారి వలన నేను అవహేళనముకు గురి కాకుండానట్లు చేయము. నిన్ను నమ్మిన వారు అవమానమునకు గురి కాకుందురుగాక. 25వ కీర్తన 1-3 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలాన్ని ముగించుకొని ఈరోజు ఆగమన కాలములో ప్రవేశించాం. ఈరోజు తల్లి తిరుసభ ఆగమన కాలము మొదటి ఆదివారాన్ని కొనియాడుతోంది. ఈ యొక్క ఆగమన కాలము మనందరి నుండి ఏమి కోరుతోంది అంటే సిద్ధపడమని కోరుతోంది. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని, ప్రభును మన హృదయంలోనికి మన గృహాల్లోనికి ఆహ్వానించడానికి సిద్ధపడాలి అని ఆ తల్లి తిరుసభ మనందరిని కూడా కోరుతుంది. ప్రియ సహోదరులారా, ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు అనేక విధాలుగా సిద్ధపడుతూ ఉంటాం. ఆఫీస్కి వెళ్ళాలంటే సిద్ధపడుతూ ఉంటాం, పనికి వెళ్ళాలంటే సిద్ధపడుతూ ఉంటాం, ఇంటిలో పనులు చేయాలంటే సిద్ధపడుతూ ఉంటాం, అనేక విధాలుగా సిద్ధపడుతూ ఉంటాం. ఈరోజు తల్లి తిరుసభ ఈ ఆగమన కాలాన్ని మన ముందు ఉంచడానికి ప్రథమమైనటువంటి కారణం ఆత్మీయంగా మనం సిద్ధపడాలి అని. ఆ ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో బెత్లెహేములో పుట్టడము కాదు, ఆయన మన హృదయాల్లో పుట్టాలి అని, మన గృహాలలో పుట్టాలి అని, ఆ రాకడ కొరకు అందరూ కూడా సిద్ధపడాలి అని తల్లి తిరుసభ ఈ ఆగమన కాలాన్ని మనందరి ముందు ఉంచుతూ ఉంది. ఆగమన కాలం అనగా నిరీక్షించే కాలం, ఎదురు చూసే కాలం. ఆ ప్రభు రాకడ కొరకు నిరీక్షించడం, ఆ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూడటం అనేది ఈ ఆగమన కాలం మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మొట్టమొదటి ఆగమన ఆదివారములో ప్రవేశించినటువంటి మనందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే మనందరి కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మలకు కూడా నిత్య విశ్రాంతిని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. ఎందుకింత ప్రేమయా ప్రభు ఈ పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు.
వీడి భూమికొచ్చి మా అందరిని మోక్ష భాగ్యములో చేర్చాలని, మమ్మందరిని కూడా రక్షించాలని ఎంతో ప్రేమతో వచ్చినటువంటి యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. మా పాపములను క్షమించండి, మా శాపములను తొలగించండి. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే అర్హతను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. పరము వీడి భూమికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, 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 తండ్రి దయను మాకు వసగిన, తండ్రి దయను మాకు వసగిన యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, ఈ పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. పాపినైన నన్ను పిలిచి పరము చేరా నన్ను కనికరించిన యేసయ్యా, అవకాశం ఇచ్చిన యేసయ్యా స్తోత్రమయ్యా. ఈ దివ్య పూజా బలిలో నా అన్ని పాపములను క్షమించి బలహీనతలను తొలగించి ప్రభువా మీ బిడ్డగా యోగ్యమైనటువంటి పాత్రగా నన్ను మార్చండి దేవా అని ఆ గొప్ప దేవుని వేడుకున్నా. పాపినైనా నన్ను పిలచి పరము చేరా దారి చూపిన, 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 యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. చేతుమయ్యా నిరతము, చేతునయ్యా నిరతము, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, ఈ పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచేసి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, రానున్న
క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకు మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చునప్పుడు మేము అతని కుడి పక్కన నిలిచి ఉండుటకు స్వర్గరాజ్యములో ప్రవేశింప యోగ్యులమగుటకు నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు యూదా ప్రజలకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకుని రోజులు వచ్చుచున్నవి. ఆ రోజులలో ఆ కాలమున ధర్మశీలుడైన దావీదు వంశజుని ఒకనిని నేను రాజుగా ఎన్నుకొందును. అతడు దేశమంతటను నీతిని ధర్మమును పాటించును. ఆ కాలమున యూదా రక్షణమును బడయును, యెరూషలేము భద్రముగా మనును. ప్రభువు మనకు రక్షణము అని ఆ నగరమునకు పేరిడుదురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కాచితివి ఇంతకాలం ప్రభువా, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. మలిచావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయల అన్నిటినీ విరిచావయ్యా. కోరి బలిచావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలిచావులే, నన్ను తలచావులే మరి పిలిచావులే. అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా,
చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత కాలం. రెండవ పట్టణము తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనము మరియు 4వ అధ్యాయము 2వ వచనము. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభువు మిమ్ము పరస్పర ప్రేమయందును మానవులందరి పట్ల ప్రేమయందును వర్ధిల్ల చేయునుగాక. ఏలైనా యేసు ప్రభు అధికారమున మేము మీకు ఎట్టి ఉత్తర్వులను జారీ చేసితిమో మీకు ఎరుకయే కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనే మార్గం
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 28వ వచనం వరకు మరియు 34వ వచనము నుండి 36వ వచనం వరకు. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లలు అల్లకల్లోలమగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూసెదరు. ఇవి అన్నియు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. తుచ్చ విషయాసక్తులతోనూ తాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చుపడును. ఏలైనా ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనిషి కుమారుని సమక్షమున నిలబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఆగమన కాలం మొదటి ఆదివారపు వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలాన్ని ముగించుకున్నాం. ఆగమన కాలములో మనం ప్రవేశించాం. ఈ ఆగమన కాలమంతా కూడా చాలా దేశాలలో రాష్ట్రాలలో తపస్కాలంలో ఏ విధంగా ఉపవాసం ఉంటూ ఉన్నామో ఈ ఆగమన కాలమంతా కూడా ఉపవాస ప్రార్థనలతో సిద్ధపడుతూ ఉంటారు. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభువును మరి హృదయాలలోనికి కుటుంబాల్లోనికి ఆహ్వానించడానికి ఆత్మీయంగా సిద్ధపడుతూ ఉంటారు. ఇది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి కాలము, ఎంతో దీవెనకరమైనటువంటి కాలము. దేవుని యొక్క ఆశీర్వాదాలను మనందరి యొక్క హృదయాలలో కుటుంబాలలో కుమ్మరించుకునే ఓ పవిత్రమైనటువంటి కాలము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లితిరి సభ ఆగమన కాలాన్ని మనందరి ముందు ఉంచుతూ ఉంది. ఆగమన కాలమనగా రక్షణ కాలమని, వాగ్దాన కాలమని, ఎదురు చూసే కాలమని, సిద్ధపడు కాలమని, ప్రభు రాకడ కాలమని తల్లితిరి సభ మనందరికీ తెలియచేస్తూ ఉంది. ఈనాటి సువిశేష పఠనం లూకా శుభవార్త 21వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు సిద్ధపడండి, జాగ్రత్తగా ఉండండి. ఆకాశములో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. అంతరిక్షములో మార్పులు సంభవింపనున్నాయి. భూమి మీద అనేకమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. మనుషులు భయపడిపోయే కాలము రాబోతూ ఉంది. వీటన్నిటిని చూసి మనిషి భయపడిపోతూ ఆందోళన చెందుతూ ఉంటాడు. కానీ అంతలోనే సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు తాను చేసినటువంటి వాగ్దానము ప్రకారము తన ప్రజలను రక్షించడానికి ఆకాశములో మేఘారూఢుడై ఆయన మన మధ్యలోనికి వచ్చును అని మనం వాక్యములో వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నరుని తన రూపంలో సృష్టించుకున్నాడు. మానవుని యొక్క పాపం మూలముగా కొంతకాలము దేవుడు మనల్ని కొంచెం పెడతోన పెట్టినప్పటికీ
తనలో ఉన్నటువంటి ప్రేమ సహనం మాత్రం కోల్పోలేదు. తను చేసినటువంటి వాగ్దానాల్ని ఆయన మర్చిపోలేదు. బాధపడుతూ కృంగిపోతూ పాపములో కొట్టి మిట్టాడుతున్నటువంటి పాపపు జాతిని రక్షించడానికి ఆయన మళ్ళీ మేఘారూఢుడై మహా రాజుగా ఆయన భూలోకానికి రాబోతూ ఉన్నాడు. ప్రభు యొక్క రాకడ కాలమే ఈ ఆగమన కాలం. కాబట్టి ఈ యొక్క ఆగమన కాలంలో ప్రభు యొక్క రాకడ కోసం ప్రతి నరుడు కూడా సిద్ధపడాలి అని, పాపాన్ని వదిలి, పాపపు క్రియలను వదిలి, శాపాన్ని వదిలి మనుష్యుడు పవిత్రంగా జీవించాలి అని, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి అని ఈనాటి వాక్యము మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం అన్నిటికీ సిద్ధపడుతూ ఉంటాం. అలాగే ప్రభు రాకడ కొరకు, ప్రభు యొక్క దీవెనల కొరకు, ప్రభు యొక్క రక్షణ కొరకు మనమందరం కూడా సిద్ధపడాలని ఈనాటి పట్టణాలన్నీ కూడా మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరులారా, ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఎంతో సిద్ధపడుతూ ఉంటాం, ఎంతో ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం, ఎన్నో విధాలుగా ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఆ ప్రభు మనందరినీ రక్షించడానికి రాబోతూ ఉన్నాడు, మనందరిలో జీవించడానికి రాబోతూ ఉన్నాడు. మహా ఉన్నతమైనటువంటి ప్రభు నరరూపధారి అయి భూలోకానికి రాబోతూ ఉన్నాడు. మీ సహోదరులారా, ఎక్కడో 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పుట్టడం కాదు, మా అందరి హృదయాలలో పుట్టండి, మా మధ్యలో పుట్టండి అని ప్రజలందరూ కూడా ఉపవాస ప్రార్థనలతో, అనేకమైనటువంటి త్యాగాలతో, హృదయ పరివర్తనతో ఆ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుతూ ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు మనందరము కూడా ఆ ప్రభువును మనందరి హృదయంలోనికి రమ్మని వేడుకుందాం. ప్రియ సహోదరులారా, మరి క్రిస్మస్ పండుగ లేదా ఈ యొక్క ఆగమన కాలం రాగానే అందరం కూడా సిద్ధపడుతూ ఉంటాం. ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాం, ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ ఉంటాం, అనేక విధాలుగా డెకరేషన్ చేస్తూ ఉంటాం. మరి తల్లి తిరుసభ మనందరి నుండి కూడా కోరేది కేవలం బాహ్య శుద్ధి మాత్రమే కాదు, ఆంతరంగిక శుద్ధి కావాలి అని, హృదయ పరివర్తన చెందాలి అని. మరి బయట శుభ్రం చేయటం మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి అని, మన దేహాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి అని తల్లి తిరుసభ మనందరినీ ఈ ఆగమన కాలానికి ఆహ్వానిస్తూ ఉంది. మీ సహోదరులారా, శుభ్రం పడినటువంటి ఇంటిలో కొంతకాలం, కొంతసేపు, కొన్ని గంటలు, కొన్ని క్షణాలు ఉండటానికి అందరం కూడా ఇష్టపడుతూ ఉంటాం. మురికిగా ఉన్నటువంటి కుటుంబంలో, చీదరగా ఉన్నటువంటి కుటుంబంలో ఉండటానికి ఎవరం కూడా ప్రయత్నం చేయము. అలాగే ఆ దేవుడు మనందరి యొక్క హృదయంలోనికి రాబోతూ ఉండగా మన హృదయాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి, హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవాలి. ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి? ప్రియ సహోదరులారా, మంచి పాప సంగీతము ద్వారా శుభ్రం చేసుకోవాలి, ప్రార్థన ద్వారా శుభ్రం చేసుకోవాలి, వాక్యాన్ని వినడం, చదవటం ద్వారా శుభ్రం చేసుకోవాలి. ఈ విధముగా మనం చేసినట్లయితే మన దేహము శుభ్రపడుతుంది, మన హృదయము శుభ్రపడుతుంది. దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసే బిడ్డలుగా తయారవుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆగమన కాలపు మొదటి వారము నుండే మనం ఆ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన చేసిన వాగ్దానం ప్రకారం మన మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవునికి వాగ్దానం చేద్దాం. అయ్యా, మా హృదయాన్ని మార్చుకుంటాం, మా పాత జీవితాన్ని మార్చుకుంటాం, మా పాపపు జీవితాన్ని మార్చుకుంటాం. మా హృదయంలోనికి రండి యేసయ్యా, మా కుటుంబంలోనికి రండి యేసయ్యా, మా కుటుంబంలో ఉన్నటువంటి చీకటిని తొలగించు, మా హృదయంలో ఉన్నటువంటి వేదనను తొలగించు అని ఆ ప్రభువును మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించే బిడ్డలుగా మనం తయారు కావాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి వారంలో ప్రవేశించాం. మొదటి వారము నుండి మరి ప్రభు యొక్క రాకడ కాలం వరకు కూడా మంచి ఉపవాస ప్రార్థనలతో, దాన ధర్మాలతో, పుణ్యక్రియలతో ఆ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభు ఈరోజు సువిశేషములో ఈ విధముగా తెలియచేస్తున్నాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన ద్వారా మీరు సిద్ధపడి ఉండండి. ఆ గడియ ఎప్పుడు వచ్చునో, ఆ విపత్కాలం ఎప్పుడు వచ్చునో, ఆ సమస్యలు ఎప్పుడు సంభవిస్తాయో తెలియదు. కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి, వాటిని జయించడానికి ప్రార్థన అనే ఆయుధముతో
మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరినీ కూడా మరొకసారి ఈ ఆగమన కాలానికి ఆహ్వానం పలుకుతూ మనమందరము కూడా హృదయపూర్వకంగా హృదయాన్ని శుభ్రం చేసుకుని మన దేహాన్ని శుభ్రం చేసుకుని పవిత్రంగా జీవిస్తూ ఆ ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఆగమన కాలం ఈ మొదటి వారములో ప్రవేశించే యోగ్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రమయ్యా. ఈ ఆగమన కాలములో మీరు సిద్ధపడి ఉండండి, జాగరూకులై ఉండండి, మెలకువగా ఉండండి అనే సత్యాన్ని మాకు తెలియచేస్తున్నందుకు స్తోత్రం ప్రభువా. అవును ప్రభువా, మేము మెలకువగా ఉండాలి. సకల శోధనలు జయించడానికి, సకల పాపాలను జయించడానికి, సకల వ్యాధులను జయించడానికి ప్రార్థననే ఆయుధముతో మెలకువగా ఉండమని మమ్ము హెచ్చరిస్తున్నందుకు, ఆహ్వానిస్తున్నందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఈరోజు మరి యొక్క ఆదివారపు ఆరాధనలో దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి. అందరము కూడా ప్రభువా, ప్రారంభము నుండే మేమందరం కూడా మీ రాకడ కొరకు సిద్ధపడే బిడ్డలుగా ఆశీర్వదించమని, మాలో ఉన్నటువంటి పాపాన్ని, మాలిన్యాన్ని తొలగించి ప్రభువా మీ యొక్క పవిత్రతతో, మీ యొక్క శక్తితో, మీ జ్ఞానముతో నింపి మమ్మ ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. మరి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజాబలులు సమర్పించినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా మీ దీవెనలతో నింపమని వేడుకుంటున్నాం. వారి కష్టాలలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఆర్థిక సమస్యలలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. మీరే వారి చేయి పట్టుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మహోన్నతుడైన తండ్రి, మేఘరూరుడై మా మధ్యలోనికి రాబోతున్నటువంటి ఓ గొప్ప మహారాజా, మీకు స్తోత్రమయ్యా. మా కుటుంబంలోనికి వేయించేయండి. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు ప్రభువా, ఎంతో కాలము నుండి బాధపడుతున్నామయ్యా. మా సమస్యలు తొలగించండి అని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాం. అనేక ఉద్దేశాలతో, ఒంటరితనముతో, వ్యాధులతో, బాధలతో, రకరకాల రోగాలతో, సమస్యలతో కొట్టి మిటాడుతున్నటువంటి ప్రతి బిడ్డకు నూతన మార్గాలను చూపించమని, నూతన వెలుగుతో నింపమని, మీ యొక్క ఆశీర్వాదాన్ని వారిలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని అనేక దేశాల నుండి, రాష్ట్రాల నుండి చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ఫోన్ల ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా ఆశీర్వదించమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఫ్రాన్సిస్ పోపు గారిని, మేత్రానులను, గురువులను, మీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీవెన్నుకున్నటువంటి దైవ ప్రజలందరినీ కూడా దీవించమని, వారిలో విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనను ఆలకించి, మా అందరి హృదయాలలో ప్రవేశించి, మా అందరిలో నూతన కార్యాలు, గొప్ప కార్యాలు చేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా
దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమవునట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో అంగీకరింపుము. తద్వారా మరణించిన నీ విశ్వాసులు ప్రేమమయము నీ కుమారుని మహిమలో భాగస్థులము అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తునందు మాకు ఉత్థాన భాగ్యము కలదని నమ్మిక వికసించినది. మరణము తప్పదను సత్యము మాకు దుఃఖము కలిగించినను శాశ్వత జీవము కలదను వాగ్దానము మాకు ఊరటనిచ్చుచున్నది. దేవా, నీ విశ్వాసులకు జీవితము మారుచున్నదే గాని నాశనమగుటలేదు. ఇహలోక అనిత్య నివాసము శిథిలమైనప్పుడు పరలోక నిత్య నివాసమును పొందగలుగుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకదళములన్నింటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతమును నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఓసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఓసానా. మోకరించే వాళ్ళు మోకరించండి. ఇది ప్రత్యేకమైనటువంటి సమయము. ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచుదాం. మనందరి కుటుంబంలో మరణించినటువంటి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని, వారు తెలుసు తెలియక చేసిన పాపములను క్షమించి ఆయన యొక్క కృప ఉన్నతమైన శక్తి ద్వారా వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని ఈనాటి పూజలో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం.
పవిత్రతకు ఊటేవో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగ్గు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతుని అగ్రిపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈనాడు దివ్య పూజాబలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, వారందరి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ మహోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ లోకము నుండి వీడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైనటువంటి వీరు క్రీస్తు ఉత్థానమందు పాలుగొందురుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్ని తెలుగు మరియు మాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను, మరి ముఖ్యంగా మనందరి కుటుంబాల్లో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఆ ప్రభువును వేడుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ పరలోకానికి చేర్చ ఈ లోకానికి వచ్చిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తమును మన దగ్గర జీవన శాంతి సమాధానం ఆయన దారికి దయచేయుగాక. ఆమేన్.
సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం నా ఆత్మయు నా సర్వము ప్రభు నిన్నే ఆరాధింతుం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా మోకరించి 30 రోజుల పాటు గ్రిగోరియన్ దివ్య పూజాబలులు సమర్పిస్తున్న ఆత్మల కొరకు, మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు, ఉత్తరించే స్థలములో ఉన్నటువంటి ఆత్మల కొరకు, దిక్కులేని ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ కుటుంబాల్లో మరణించినటువంటి ఆత్మల పేర్లు చెప్పి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదము చేత మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. మృతి పొందిన సకల విశ్వాసుల యొక్క ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ప్రభువు మనకు శుభములు దయచేయును. మన నేల చక్కగా పంటలు పండును. 85వ కీర్తన 12వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగాను మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గీయ వస్తువులను ప్రేమించు విధానమును బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనసు నిలుపుకొనున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితో సమాధానముతో ఆయుధారోగ్యాలతో సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మరియమ్మ
ప్రణుతించెదము రక్షకమాత. అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మా ప్రీతితో గునుమా. అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మా ప్రీతితో గునుమా. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మా ప్రీతితో గొనుమా. అమ్మా అమ్మా ఆదిదేవుని తలపుల వరమున పూచిన పరిమళ పుత్రిక వరమా. ఆదిదేవుని తలపుల వరమున పూచిన పరిమళ పుత్రిక వరమా. ఆపదలందున ఆలంబనవై, ఆపదలందున ఆలంబనవై నయమున రావా దీవెనలీవవా. నిత్య సహాయిని జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మ వందనమమ్మా ప్రీతితో గొనుమా. అమ్మా అమ్మా